అంటే ఇప్పుడు 30-12 అంటే 42 అవుతుంది. పోనీ వీళ్ళు చెప్పుకుని, లేదంటే 27 చూసుకున్నా దగ్గర దగ్గర 40 అవుతుంది. 40 సీట్లు కూటమిలో భాగంగా త్యాగం చేయడానికి నిజంగా టీడీపీ రెడీ అవుతుందా? అలా అయితే లాభమా నష్టం? 40 సీట్లు కనుక ఇద్దరికి కలిపి అంటే కొంతవరకు బెటరే. వాస్తవంగా అయితే గనక జనసేనకి కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు జనసేన క్యాండిడేట్లు బలమైన క్యాండిడేట్లు లేరని ఆయన ఒప్పుకుంటున్నారు కదా, బయట నుంచి తెచ్చుకుంటున్నారు కదా. అంటే తన పార్టీ నమ్ముకున్న 10 ఏళ్లలో నాయకుల్ని తయారు చేయలేకపోయాడు ఆయన. ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతారు. ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి వాళ్ళు, లేకపోతే కనుక అట్లాంటి వాళ్ళ నాయకులుగా నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేయలేదు. చేసి ఉంటే అది వేరుగుండేది. ఇప్పుడు కందులు దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళు ఏంటంటే డబ్బులు ఉన్నాయి ప్లస్ అన్నటువంటి. ఇప్పుడు జగన్ కి వీళ్ళకి ఉన్నటువంటి తేడా అదే. జగన్ ఏంటి డబ్బు లేనటువంటి వాడికి కూడా నుంచోబెట్టి తను మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రస్తుతానికి ఆ పరిస్థితిలో తాను లేనంటున్నాడు పవన్ కళ్యాణ్. అందుకోసం ఏం చేస్తున్నాడు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మినిమం 10 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు అనేటువంటి లెక్కలోకి వెళ్తోంది. ఆ కాన్సెప్ట్ లో వీళ్ళు ఆనట్లేదు. అది ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ అప్పటి నుంచి పదే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒక లీడర్ని నియోజకవర్గంలో తిప్పుంటే వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉండేవాళ్ళు, సక్సెస్ అయ్యి ఉండేవాళ్ళు. అట్లాగా లీడర్లను తయారు చేయడం అనేది ఒక ఆర్ట్. అది బాగా చేతనైంది జగన్కి.